హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. యాక్చువల్‌గా నేను మార్నింగ్ 6:30 టు 9 మార్నింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ ఎంత బిజీగా షెడ్యూల్ ఉంటుందంటే, ఒకసారి మీరే చూడండి. లాగొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ చేసేసుకుంటాను నేను. యాక్చువల్‌గా ఇది నైట్ చేసుకునేది. నైట్ టైంలో ఏదైనా ఓపిక లేక, చేయలేక పడుకొని ఉంటే అలాగే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను వెళ్ళిపోతాను. తర్వాత టిఫిన్ ఏం చేయాలి, చపాతీ చేస్తున్నాను ఇక్కడైతే. చపాతీ వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ కర్రీలో కొంచెం ఆకుకూర కలిపి వండుతాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. చాలా టేస్టీ అనిపిస్తుంది నాకైతే. తర్వాత కొంచెం నేను ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ తర్వాత వర్క్లో వచ్చేస్తాను. ఇంకా నైట్ కొంచెం రైస్ మిగిలిపోయిన ఉంటే అది చూసానమాట ఎలా ఉంది, కొంచెం పులిహోర చేద్దామని. నేనైతే రైస్ అస్సలు వేస్ట్ చేయను. తర్వాత మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి రైస్ కడిగేసి వెజిటేబుల్స్ కట్ చేసుకొని, టిఫిన్కి చపాతీ అయితే చపాతీ ఏమైనా పిండి కలిపేసుకొని అలా ఇంకా రొటీన్గా వెళ్ళిపోతుంటుంది. కానీ మనం మార్నింగ్ చాలా అంత హరీబరీ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ మట్టుకు ఎంత ఓపికైనా ఉపయోగకపోయినా కూడా నైటే మనం కొన్ని పనులు చేసుకోవచ్చు. కిచెన్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేనైతే ప్లేట్స్ ఉంటాయి కదా, ఏవేవి అవసరమో రైస్కి నాకైతే కొంచెం ఐడియా ఉంటుంది కదా మనకి, కర్రీకి ఏది కావాలి. మనం ఆల్రెడీ నైట్ తినేసి ఉంటాం కాబట్టి గిన్నెలన్నీ సింకులు అలాగే ఉంటాయి. సో మనం మార్నింగ్ లేవగానే మనకి ఏమేమి కావాలో అవన్నీ మనం ఎగ్జాక్ట్గా తోమేసి పెట్టుకున్నాం అనుకో, మనకి మార్నింగ్ చాలా కూల్గా ఉంటుంది. మనకి అన్నంకి, కూరకి, టిఫిన్కి ఏమేమి గిన్నెలు కావాలి అవన్నీ తోమేసుకోవడం, కిచెన్ క్లీనింగ్ చేసుకోవడం. కొందరైతే ఫ్రిడ్జ్ ఉంటే వెజిటేబుల్స్ కూడా కొన్ని కట్ చేసుకొని పెట్టుకుంటారు. నేనైతే ఇది అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే వెజిటేబుల్స్ ఎప్పుడైనా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. అప్పుడప్పుడు లేట్ అయినా పర్లేదు, ఒక 10 మినిట్స్ ముందుగా లేసి అయినా సరే అప్పుడే కట్ చేసుకొని వంట చేసుకోండి. అది అయితే నేను చెప్పను, అది మాత్రం బ్యాడ్ థింగ్. ఇంకా ఇలాంటివి చేసేసుకుంటే మనకు కొంచెం త్వరగా ఈజీ అవుతుంది. ఇంకా మనకు దోశ వేసుకున్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది, చట్నీ చేయాలి. కొందరైతే ఆలు కర్రీ తింటారు. సో అలాంటి టైంలో ఈజీ కర్రీస్ వండుకోవచ్చు. ఆలు అలా ఫ్రై చేసుకోవచ్చు, ఆలు ఫ్రై చేసుకోవచ్చు, టమాటా చారు అట్లాంటివి. మనము టిఫిన్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నది అనుకుంటే ఆ రోజు నేను కర్రీ సింపుల్గా చేస్తాను అనమాట. టమాటో పప్పు ఈజీగా అయిపోతుంది, కుక్కర్లో అన్నీ వేసేసుకుంటే. ఆలు ఫ్రై అలా చేసేసుకుంటాను అనమాట. పాలకూర ఫ్రై, తోటకూర ఫ్రై అలాగా ఫాస్ట్గా అయిపోయి. అదే పులిహోర అనుకో, మనం రైస్ బాక్స్కి లంచ్లో కడుగుతాం కాబట్టి దాంట్లో నుంచే పులిహోర చేసాం. పులిహోరకి పెద్ద పని ఉండదు. ఆ రోజు దొండకాయ అలాంటివి కొంచెం క్రిటికల్గా కొంచెం ఎక్కువసేపు ఉడికేవి అలాంటివి చేస్తాను. నేను ఈ టైంలో ఫేస్ వాష్ చేసుకున్నాక ఫస్ట్ నేను ఎంటీ స్టమక్లో కొన్ని వాటర్ తీసుకుంటాను. ఇక్కడ స్కిప్ అయింది. వాటర్ తీసుకొని ఒక 1/2 లీటర్, తర్వాత కొంచెం 1/2 అవర్ గ్యాప్ ఇచ్చాక వీట్ గ్రాస్ అయితే కంపల్సరీ తాగుతాను. అలా తాగుతూనే వంట చూసుకుంటుంటాను మధ్య మధ్యలో. ఇది నాకైతే చాలా యూజ్ అయింది వీట్ గ్రాసు. నేను చాలా కొన్ని షార్ట్స్లలో కూడా చెప్పాను, హెల్త్కి చాలా మంచిది. నేనైతే బెంగళూరులో ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను పౌడర్ తెప్పించుకుంటున్నాను. అక్కడైతే గ్రాస్ తాగేదాన్ని, ఇక్కడ కొరియర్లో వస్తుంది నాకు. ఇంకా నేను వంకాయ కర్రీలో చెప్పాను కదా ఏం వేస్తానో చూడండి. వంకాయ కర్రీ నార్మల్గా అందరికి తెలిసిందే కదా, ఆనియన్, టమాటో, వంకాయలు వేసేసి కొంచెం ఒక 70% ఉడికాక దీంట్లో నేను మెంతి కూర వేస్తాను. నాకు ఎందుకో వంకాయలో చాలామంది దోసకాయ కాంబినేషన్లో వింటారు కదా, చికెన్ దోసకాయ, చికెన్ కొంచెం బోటీలో కూడా వేస్తారు, మీకు ఐడియా ఉందో లేదో. నేనైతే వంకాయలో కొన్ని ఆకుకూరలు వేస్తాను, తోటకూర వేస్తాను, మెంతికూర వేస్తాను. పప్పుచారులో వంకాయ అదైతే అందరికి తెలిసిందే, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ విన్నారో లేదో తెలీదు. ఆ 70% కుక్ అయ్యాక మెంతికూర వేసేస్తాను. ఆల్రెడీ మనం కారం, ఉప్పు వేసాం కాబట్టి అదే కొంచెం ఎక్కువ వేసుకుంటే మెంతికూర అవన్నీ సరిపోతుంది, మెంతికూరకి కూడా. సో కలిపేసుకొని ఆకుకూర త్వరగా ఉడికిపోతుంది, దించేసుకోవడమే. తర్వాత మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ కట్టేశాను. మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ కట్టేశాక ఇప్పుడు చపాతీ చేశాను టిఫిన్లో, దీనికి పప్పు చేశాను. టమాటా పప్పు రెగ్యులర్ అని ఏం చూపించలేదు. నాకు వంట చేస్తుంటే సలాకి దొరకలేదు, సో నేను చేతితోనే చేసేస్తాను. నాకు కొన్ని థింగ్స్ ఫటాఫట్ అయిపోవడం ఇంపార్టెంటు. స్పెసిఫిక్గా ఈ ఐటెం ఉండాలి, ఇది ఉంటేనే నేను చేస్తాను ఏం లేదు. చెయ్యి కాలదా అంటే లైట్గా కాలుతుంది, కానీ ఫాస్ట్గా తిప్పేస్తే మాత్రం ఏం కాలదు. నేను చేశానని అందరు చేయకండి, ఇది ఇలా కాదు. ఇంకా టిఫిన్ పెట్టేసి బాక్స్ కట్టేయడమే.